పాకిస్తాన్పై విసిరే పంజా ఎలా ఉంటుంది? దాయాదికి ఎలా గుణపాఠం చెప్పాలి? నీటి యుద్ధానికి ఆర్థిక యుద్ధం తోడైంది. ముందు ఇంకా ఏం చేయాలి? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోడీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారత్ వ్యూహం ఏంటా అని పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతోంది? ఇప్పుడిదే ప్రపంచ దేశాల ముందున్న $1 బిలియన్ ప్రశ్న. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆర్థిక యుద్ధాన్ని కూడా మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా పాక్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది భారత్. మరోవైపు వరుస భేటీలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ వ్యూహాన్ని ప్రకటించకుండా దాయాది దేశాన్ని మరింత భయపెడుతున్నారు. నిన్న ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్, అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఇప్పటికే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని. రాత్రి మరోసారి సమావేశం కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే ఆ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు. కేంద్రం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో దాడికి సంబంధించి ప్రతిచర్యలపై కేంద్రం మౌనం పాటిస్తూ ముందుకు వెళ్లడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులని నియమించింది. పాకిస్తాన్ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది భారత్. పాకిస్తాన్కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్యనిధిపై ఒత్తిడి చేస్తోంది. గతేడాది పాకిస్తాన్కు ప్రకటించిన $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్కు నిధులిస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని ఐఎంఎఫ్కు భారత్ వివరిస్తోంది. మే 9న పాకిస్తాన్కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. సైనిక చర్య లేదా ఇతర ప్రతీకార దాడులపై భారత్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా పాకిస్తాన్ మాత్రం బిక్కుబిక్కుమంటోంది. రానున్న 24 గంటల్లో తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని పాక్ భయపడుతోంది.